ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిని చవిచూశారు. ఆ ఓటములు చూసి జీవితంలో ఒక్కసారైనా అసెంబ్లీకి వెళ్తానా అని తీవ్రంగా మదనపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో చింతిస్తున్న ఆ నేతను ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆ తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్ కూడా నమ్మకంతో టికెట్ ఇచ్చి గెలిపించారు. తనకు రాజకీయ భిక్ష ప్రసాదించిన వైఎస్ కుటుంబం పట్ల విశ్వాసం చూపించాల్సిన ఆ ఎమ్మెల్యే తన వ్యక్తిగత స్వలాభం కోసం పార్టీ ఫిరాయించారు. ఆ ఎమ్మెల్యే తీరు పట్ల నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారు? వరుపుల సుబ్బారావు తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన ఈ మధ్యనే అన్ని విలువలకు తిలోదకాలిచ్చి గోడదూకారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ టీడీపీలోకి ఫిరాయించారు. నియోజకవర్గం అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్టు అరిగిపోయిన రికార్డు లాంటి ఓ స్టేట్మెంట్ వదిలి మరీ పచ్చకండువా కప్పుకున్నారు. అందులోకి వెళ్ళాడు, మాకేం ఎరిగాడు, వెళ్తే మాకేం ఎరిగిందండి. వాళ్ళు బాగు గురించి వెళ్ళారు, అది కరెక్ట్ అయితే అది కరెక్టా? అందుకే కదా మేము సీ అంటున్నాం. అది అందులోకి వెళ్ళి కూడా రాజీనామా చేసిపోవాలా. ఆ నీతికి వెళ్ళి కూడా జనాలను బాగు చేసి కూడా వెళ్తే జనాలను వెనకాల ఉన్నవాడు రాజీనామా చేసి మళ్ళీ ఆయన ఎక్కాల. అది ఓ దిక్కున పెళ్లి చేసుకుని ఓ దిక్కున కాపురం చేస్తామండి, అది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పనితీరు పట్ల నియోజకవర్గం ప్రజలు మండిపడుతున్నారు. ఆయన పార్టీ ఫిరాయించింది నియోజకవర్గ అభివృద్ధి కోసం కాదని, వ్యక్తిగత స్వలాభం కోసమని విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని, ఆ పని చేయకుండా టీడీపీలో కొనసాగడమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాకపోతే ప్రజలు ఎన్నుకున్న ఓట్లేసి నెక్కింది దాన్ని మోసం చేసి తన స్వలాభం కోసం, సొంత ఖర్చుల కోసం అమౌంట్ బిజ్జులు మాట్లాడుకుని పార్టీ ఫిరాయించారండి. అయినా వరుపుల సుబ్బారావు గారు, అలాగే జ్యోతి నెహ్రూ గారు మొత్తం కాన్స్టిట్యూన్సీలో అయితే ఏంటంటే నమ్ముకుని జెండా కొట్టిన కార్యకర్తలు కూడా అన్నీ అయిపోయారండి. అతను స్వలాభం కోసం, అతను పెట్టుబడి, అతను పట్టు, అతను డబ్బుల కోసం తీసుకుని పార్టీ ఫిరాయించాడు. అది కరెక్ట్ కాదండి. అది నెక్స్ట్ మాత్రం ఫ్యూచర్లో అడ్రస్ లేకుండా పాటిస్తారని మొత్తం ఏరియా అంతా కూడా అంత వ్యతిరేకంగా ఉన్నారండి. రేపు అభివృద్ధి మళ్ళీ రేపు గెలవాలి కదా ఎందులన్నా ఉంటే, అందుకని అభివృద్ధి కోసం ఆయన డబ్బు పెట్టుకున్నాడు వెనకాల. మాకేం ఇవ్వలేదండి, మాకేం చేయలేదండి. మీరు ప్రతిపాడికి కానీ నియోజకవర్గం కానీ ఏమైనా చేసినట్టు చేస్తే మేము గుండెలు తీసుకుని బొట్లెట్టుకుని తిరుగుతామండి. ఇది పక్కా గ్యారెంటీ అండి. వచ్చి ఎలక్షన్ కంపల్సరీగా వైఎస్ఆర్సీపీనే మేము గెలుపుతామండి. మాకు నమ్మకం అండి వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని, మా నాయకుడు గెలుస్తాడని. కాంగ్రెస్ పార్టీ నుండి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సుబ్బారావు 3 సార్లు ఓటమి పాలయ్యారు. ఇక అసెంబ్లీలోకి అడుగుపెట్టడం కష్టమేనని అనుకుంటున్న తరుణంలో 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి దయతో ప్రత్తిపాడు నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 ఎన్నికల్లో ఓటమి చెందిన ఆయన వైఎస్ఆర్ మరణం తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ జగన్ వరుపుల సుబ్బారావును నమ్మి 2014 ఎన్నికల్లో సీట్ ఇవ్వడంతో రెండవసారి ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్ఆర్ కుటుంబం దయతో ఇలా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఆ కుటుంబం పట్ల విధేయత, విశ్వాసం లేకుండా టీడీపీలోకి వెళ్లిపోవడం పట్ల ప్రజలు చేదరించుకుంటున్నారు. వరుపులకు దమ్ముంటే ఎన్నికలకు వెళ్లి తానేంటో నిరూపించుకోవాలని సవాల్ విసురుతున్నారు. దమ్ముంటే ఆ పార్టీలోని ఈ పార్టీలో చెప్పైపోయిన వాళ్ళు మరలా పోటీ చేసి నెగ్గి ఆ పదం తీసుకోమనండి. దమ్ముంటే వాళ్ళని పోటీ చేయమండి. ఈ దీనికి పదవికి రాజీనామా చేసి, పార్టీకి రాజీనామా చేసి వాళ్ళ వల్ల అదే పార్టీలో నెగ్గి ఆ ముఖ్యమంత్రి పదవిలో లేకపోతే ఏదో పదవి తీసుకోమనండి. ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న సీఎం చంద్రబాబు తీరును ప్రత్తిపాడు యువత, దళితులు ఎండగడుతున్నారు. చట్టాలను కాపాడాల్సిన వారే వాటిని తొంగలోకి తొక్కుతున్నారని పాలకుల తీరును విమర్శిస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానించేలాగా ఏపీ సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు సత్తా ఉంటే తమ పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని స్పష్టం చేస్తున్నారు. మనకంటే ఒక రాజ్యాంగం ఉంది, మన రిటన్ కాన్స్టిట్యూషన్. సో మనకి లిఖితపూర్వకంగా ఎలాగైతే ఉందో అలాగే మనం నడుచుకోవాలి తప్ప మన జేబులో ఉన్న పవరు కాదు, ఏమీ కాదు. మనం తీసి నచ్చినట్టు రాసి తీసుకుంటాం. అవతల తెలంగాణలో కేసీఆర్ గారు ఎమ్మెల్యేలు కోరుకుంటే చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఇప్పుడు ఆయన ఏం చేశారు? బుద్ధి చెప్పి గడ్డి తిన్నట్టే కదా. లేదంటే రాజీనామా చేసి ఇచ్చేయండి. దీని మీద మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కొంచెం చర్య తీసుకుంటే మంచిదని మేము అందరూ కోరుకుంటాం. ప్రజలందరూ నమ్ముకుని ఓట్లు ఇచ్చినప్పుడు ఆ నాయకుడు మరి ఏ జెండాతో నెగ్గాడో ఆ జెండా మరి ఇక్కడ దాకా ఉండాలి కదా. ఈ రోజేమో తెలుగుదేశం పార్టీ రమ్మన్నదని వెళ్ళిపోవడం భావ్యం. అది అంటే పదవులు ఆశించి వెళ్ళిపోయినట్టుంది తప్ప ప్రజలకు న్యాయం చేద్దామన్న ఇదే కాదు. దీని మీద ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళిన ఎమ్మెల్యేలు అందరూ కూడా నిజంగా ఎమ్మెల్యేగా ప్రజలేసి ఓటు నెగ్గిన ఎమ్మెల్యేలు అయితే నిజంగా రాజీనామా చేసి వేరే పార్టీలో. చంద్రబాబు ఫిరాయింపు రాజకీయాలను ప్రజలు ఏసడించుకుంటున్నారు. ప్రజల పేరు చెప్పి సొంత లాభం చూసుకుంటున్న ఎమ్మెల్యేల తీరును వారు తీవ్రంగా ఎండగడుతున్నారు. అభివృద్ధి అని మాయమాటలు చెప్పి పచ్చకండవా కప్పుకుని 1 సంవత్సరం అవుతున్నా ఏనాడు ప్రజలను పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆవేదన చెందుతున్నారు.
బి రాజు, కరస్పాండెంట్, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా.